వచ్చిన 2 సంవత్సరాలు అప్పులు కట్టడం, పెన్షన్లు పంపిణీ చేయటం, రైతులకు అండగా ఉండటం, రాష్ట్రాన్ని ఫ్యూచర్ సిటీగా డెవలప్ చేయడానికి ప్రణాళికలు వేయటం. ఇదంతా కాకుండా 2047కి జీడిపిలో 5% ఉన్న మనని 10% తీసుకెళ్ళటం. ఇది ఒక నేత ఎన్విషన్ చేసిన ఒక న్యూ అధ్యయనం. ఇది 2014లోనే రేవంత్ రెడ్డి లాంటి సీఎం ఉంటే మనకి ఈ పాటికి ఫ్యూచర్ సిటీ కూడా అయిపోయేది. 3 ట్రిలియన్ ఎకానమీ కళ కూడా నెరవేరేది. జీడిపిలో 10% కట్టే నెరవేరు అయిపోయేది. ఈ పాటికి లక్షల కోట్లు పెట్టుబడి తెలంగాణ సొంతమై ఉండేది. కానీ గడిచిన 10 ఏళ్లలో ఏం రకంగా మనం కోట్లు సంపాదించాం? జీడిపిని ఎంత పెంచాం? ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణని ఎంత వెనక్కి తొక్కాం? మర్చిపోతారా అందరూ? ఈరోజు ఇప్పుడు దాకా తెలంగాణ గురించి మాట్లాడాలంటే దానికి తలమానికంగా ఉన్న హైదరాబాద్లో మనం ఎంతసేపు సైబర్ సిటీని నిర్మించింది నారా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాట్లాడుకున్నాం. కానీ ఇక్కడి నుంచి తెలంగాణ భవితను మెరుగు బాటలో బంగారు బాటలో పెట్టి ఫ్యూచర్ సిటీ నిర్మిస్తుంది అనుముల రేవంత్ రెడ్డి అన్న పేరు చరిత్ర రాసుకోబోతుంది. ఒక పునాది చంద్రబాబు నాయుడు గారు వేస్తే దానికి పెద్ద పునాది వేసుకుంటూ ఫ్యూచర్ సిటీ ఇండియాలోనే ఇంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ మాడ్యూల్ ఎక్కడా ఉండదన్న రీతిలో ఫ్యూచర్ సిటీని రేవంత్ రెడ్డి గారు స్టార్ట్ చేయడం. ఎంతోమంది టెక్నోక్రాట్స్, బ్యూరోక్రాట్స్, ఇన్వెస్ట్మెంట్ మాడ్యూల్స్, ఫిల్మ్ సిటీస్, ఎంటర్టైన్మెంట్ హబ్, ఇన్ని రకాల విభజనలు వచ్చి ఫ్యూచర్ సిటీలో కొలువు తీరుతున్నాయి. మొదటి రోజు వాళ్ళ అంచనా ప్రకారం ఈ సమిట్లో 3 లక్షల కోట్లు పెట్టుబడి వస్తే చాలు అనుకున్నారు. కానీ ఈరోజు న్యూస్ పేపర్లో ప్రింట్ అయింది, ఎగ్జాక్ట్గా మీకు చదివి చెప్తున్నారు. 2.43 lakh crores ఇన్వెస్ట్మెంట్ సిగ్నేచర్ ఆల్రెడీ అయిపోయింది ఫస్ట్ డే.